అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్న మెంబర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ జేఎస్ఆర్ ప్రసాద్ గారికి, అలాగే పోలవరపు రాఘవరావు గారికి, నూనె దత్తాత్రేయుడు గారికి, అలాగే మా మెడికల్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడి సర్జికల్ ఆన్కాలజీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, అలాగే అడిషనల్ డైరెక్టర్ అకాడమిక్స్ అండ్ యాడ్ లైఫ్ కల్పన రఘునాథ్ గారికి, అలాగే మా సిఇఓ రావి శ్రీనివాస్ గారికి, మెడికల్ సూపరింటెండెంట్ బాలకోటేశ్వరరావు గారికి, నాగకోటేశ్వరరావు గారు, అలాగే మా సిఎఫ్ఓ అల్వార్ నారాయణన్ గారికి. నా గొంతు బాగలేదే, రేపు మీ గొంతుని రెస్టోర్ చేసుకోవాలి. మన మధ్య ఉందిలే, మనకి ప్రోటోకాల్స్ ఉండవు, ఏముండవు. రేపు అక్కడ ప్రోటోకాల్స్ అవన్నీ ఉంటాయి. సో అందరికీ శుభ సందర్భంగా 25వ సంవత్సరం రేపు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మనందరం ఇలా కలవడం, అలాగే ఎప్పటి నుంచో కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం, కానీ అది జరగలేదు. ఎందుకంటే అందరూ అంటే నేను ఇటు షూటింగ్లు, అటు హిందూపూరు, అలాగే మన క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో కూడా ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ దగ్గర తులూరులో ఒక క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళీ నూతన క్యాన్సర్ హాస్పిటల్ దాన్ని ప్రారంభించడం, పనులు మొదలు పెట్టడం. సో ఆ అడవుల్లో ప్రతి సంవత్సరం ఒకసారి మనందరం కలుసుకోవాలి, ఒక చైర్మన్స్ డే పెట్టుకోవాలని ఒక అనౌన్స్మెంట్ కూడా చేసాం. ఇప్పుడు అది మిగిలిపోయింది. అది ఈ సందర్భంగా నేను డిక్లేర్ చేస్తాను, ప్రొక్లమేట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మనం ఇలా కలుసుకుంటాం. మనందరం కష్టాలు ఉండవు, మీకు సరదాగా కలుసుకోవడం. ఎందుకంటే మీకు కష్టాలు రాకుండా చూసే బాధ్యత మా బోర్డుది. కాబట్టి సరదాగా కలుసుకోవడం. నేను ఇప్పుడు అంటుంటాను, సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు, ఇప్పుడు అంటుంటాను నేనని, మనంతా ఒక కుటుంబ సభ్యులమని. కాబట్టి కుటుంబ సభ్యులు మామూలు కలుసుకున్నప్పుడు రకరకాల విషయాలు మాట్లాడుకోవడం, అలాంటివి పరస్పరంగా మనం సంప్రదించుకోవడం, ఇలాంటివి ఒక కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో జరిగే విషయాలు మనం కూడా అలాగే ఆ అనుభూతిని పొందుతామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. అలాగే ప్రసాద్ గారు చెప్పారు, ఎప్పుడో ఆయన మాట్లాడేటప్పుడు, ఎప్పుడో అందరూ భోజనం కోసం ఎదురు చూస్తున్నారు, భోజనాల కోసం. ఇవాళ నేను చెప్పుకోవాల్సింది ఏం లేదు, అంతా నేను చెప్పాలనుకుంది కాదు అని చెప్పేస్తారని తెలుసు. నా బాధ్యత తగ్గించారు. నేను చెప్పుకోగలిగింది ఒకటే, వాగర్తావు సంప్రతో వాగరత ప్రతిపత్తే జగత పితరు అందే పార్వతీ పరమేశ్వరం. మాతృపార్థన నా గాయత్ర పరమంతరం నమాతు పరదేవత నారే పరతస్త్రాత నానృతాత్మాతకం పరం. పితృప్రార్థన యస్మా పార్థివత ప్రాతుర్భూతన భక్తి గుణ సంతున మాంసే సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రే. ఎందుకంటే క్యాన్సర్ విషయం కంటే మనం ఇంకా చర్చించుకోవాల్సింది. ఇప్పుడు అన్నాను, ముందు ఇంకా మనం ఇలాగే కలుసుకుందాం, 10 సంవత్సరం ఒకసారి కలుసుకుందామని. ఎందుకంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి అనే యువత, ముఖ్యంగా వాళ్ళు జల్లవాలి బాగా. మన ఓ సినిమా తీసాం, అఖండ తాండవం. అది మన సనాతన హైందవ ధర్మం గురించి తీసాం. ఆయన అన్నారు, నూనె దత్తాత్రేయుడు గారు, బీబీ అండ్ ఏపీ అని. నేను అసలు గౌతబుద్ధ శాతకర్ణి సినిమా చేసింది నేను. అసలు మన తెలుగు కాలమాన పట్టిక మొదలైందే శాతమాను వాళ్ళతోనే, శాతకర్ణితోనే. సో థ్యాంక్ యూ సార్. ఆ సినిమా కూడా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ప్రతి సినిమా కూడా, ఏది చేసినా కూడా ఒక ఫస్ట్ సైంటిఫిక్ ఫిక్షన్ అయితేనేమి, ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితేనేమి, లేకపోతే రకరకాల నేపథ్యాల్లో సినిమాలు చేయడం అయితేనేమి, పౌరాణికాలు అయితేనేమి,
అంటుంటా వయసుకు ఇస్ జస్ట్ ఏ నంబర్, అందరూ అంతే. ఇక్కడ నేను నాకే వర్తించదు అది. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా, నా ముందున్న మీరందరూ కూడా అది వర్తించదు. ఎందుకంటే వయసుతో పని లేకుండా, శ్రమను అనుకోకుండా బాధ్యతగా మీ అందరి కర్తవ్యాల్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు ఇవాళ మొదటి రోజు నేను ఎప్పుడైతే నాకు ముందు చాలామంది ఉన్నారు చైర్మన్స్, ఫౌండర్ చైర్మన్ కోడెల శివప్రసాద్ గారు, అలాగే కాకర్ల సుబ్బారావు గారు, ఆ తర్వాత వెంకటేశ్వర్లు గారు, ఆ తర్వాత నేను 15 సంవత్సరాలు అయింది నేను చైర్మన్గా ఈ బాధ్యతలు స్వీకరించి. అలాగే ఎంతోమంది మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్నారు. అక్కడ మొదటి నుంచి మనం చూసుకుంటే మా నామనాగేశ్వర చూడండి, లేకపోతే మా మోడీ గారు, లేకపోతే మా పిసి రెడ్డి గారు, అలాగే ఇంకెంతమంది మెంబర్స్, వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఆసుపత్రిని బీబీ వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ముఖ్యంగా నాన్నగారు ఈ ఆసుపత్రి ఏ ఉద్దేశంతో పెట్టారు, అసలు ఎవరి సౌజన్యంతో ఈ ఆసుపత్రి మొదలైంది అంటే బసవ తారకం ఇండో అమెరికన్ అంటే శ్రీమతి బసవరామ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్, అలాగే ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో ఈ ఆసుపత్రి ఆనాడు మొదలైంది. మరి ఆనాడు ఆయన యొక్క ఏదైతే విజన్ ఉందో, దూరదృష్టి ఉందో, దాన్ని అందరూ గమనించి ఎంతోమంది ఇక్కడ భారతీయులు కానీ, మన తెలుగు వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రవాస తెలుగువారు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈ ఆసుపత్రిని ఆర్థికంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకోవడానికి కూడా ఎంతోమంది దాతలు, ఇందాక నూరు దత్తారెడ్డి గారు చెప్పారు, పిఎం రామచంద్రరావు గారు లాంటి ఇప్పుడు ఇవాళ ఆయన కూడా 1 కోటి రూపాయలు మనం ఆసుపత్రికి ఇస్తున్నారు. అలాగే రికరింగ్ దాతలు ఉన్నారు మనకి, రాజుగారు లాంటి వారు. ప్రతి ఏ సందర్భం జరిగినా అది ఒక నాన్నగారి జయంతి కానివ్వండి, లేకపోతే వర్ధంతి కానివ్వండి, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ప్రతిసారికి 1,00,000 రూపాయలు. ఎంత ఇచ్చానన్నది కాదు, ఇక్కడ ఎవరెంత ఇచ్చారన్నది కాదు. ఇప్పుడు నా ఫ్యానే ఉన్నాడు మోతిలాల్ కర్నూలు, మొన్న ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అతను ఇచ్చాడు మన తుళ్ళూరు హాస్పిటల్కి 10,000 రూపాయలు. నాకు గర్వంగా ఉంది. ఎటువంటి అంటే ఒక కుటుంబం అంటే కేవలం కుటుంబం అంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ కుటుంబమే కాదు, సమాజంలో నా అభిమానులు అయితేనేమి, అలాగే ఒక ఎమ్మెల్యేగా నా హిందూపుర ప్రజలు అయితేనేమి, అందరూ కూడా ఇంత పెద్ద కుటుంబం నాకు ఆ భగవంతుడు ప్రసాదించినందుకు, ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతోమంది నేను చెప్పినట్టు ఫిలాంథ్రఫిస్టులు కావచ్చు, లేకపోతే దాతలు, వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి, అలాగే డాక్టర్ దాంతోపాటు ఈ ఆసుపత్రి దాంతోపాటు ఎంతోమంది సర్జికల్, అడిగే మెడికల్, దాని తర్వాత రేడియేషన్ ఆన్కాలజిస్ట్ అయితేనేమి, లేకపోతే పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్ అయితేనేమి, లేకపోతే మెడిసిన్ ఫిజిక్స్ అయితేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి, అలాగే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ భాగం, అది కూడా ఆనాడు ఏదైతే నాన్నగారు అమ్మగారు ఒక ఆశయం, అది ఆ కళను నిజం చేశారో, ఏదైతే ఆయన తక్కువ ధరకి క్యాన్సర్ వైద్యాన్ని అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆసుపత్రి అందరికీ ఈ వైద్యాన్ని అందించాలని, మరి ఆనాడు ఆసుపత్రి మొదలైందంటే ఆ రోజు ట్రస్ట్ హాస్పిటల్ అయినా సరే, ఫస్ట్ హాస్పిటల్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా 6 లీనియర్ యాక్సిలరేటర్స్తో మొదలైంది. ఆ తర్వాత NOVLS-TX రేడియో సర్జరీ, ర్యాపిడ్ ఆర్కు విత్ ప్రిసైజ్ ట్రీట్మెంట్ విత్ మిల్లీమీటర్ ప్రిసిషను, అలాగే పెట్ స్కాన్ అయితేనేమి, లేకపోతే డిజిటల్ మ్యామోగ్రఫీ అయితేనేమి, ఇంట్రా ఆపరేషన్ రేడియేషన్ సిస్టమ్ అయితేనేమి, దాని తర్వాత డ్యూయల్ మోడ్ లేజర్ సిస్టము, దాని తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ యాబిలేషన్ సిస్టము, దాని తర్వాత న్యూ గామా డిటెక్షన్ సిస్టము, దాని తర్వాత హై డెఫినేషన్ లాప్రోస్కోపిక్స్
అసలు ప్రపంచంలో అందరికంటే ఈ దేశంలోనే ఎక్కువ లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ చేసేది మన ఆసుపత్రి. ఇలాంటివి ఎన్నో మనం సాధించాం. ఆ తర్వాత జనం యొక్క అవగాహన వాళ్ళకి అందించాలి. మనం వాళ్ళలో కూడా ఎంతో అవగాహన కలిపి వస్తుంది. కాబట్టి మనం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాల్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అన్ని విషయాల్లో సైక్లోట్రాన్ ఉంది మనకి, ఎఫ్డీజీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, రేడియేషన్కి ముడి సరుకు, దాన్ని బయట కూడా అమ్ముతాం మనం. అలాగే రోబోటిక్ సర్జరీ అయితేనేమి, ఇట్లా అన్నిటినీ ఎలక్ట్రా దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు తుళ్ళూరులో ఆసుపత్రిని మొదలు పెట్టబోతున్నాము. మా ఎక్స్కవేషన్ పని మొదలైంది, ఎక్స్కవేషన్ పూర్తి అయిపోయింది. ఒకసారి వర్షాలు తగ్గగానే వెంటనే మళ్ళీ పనులు మొదలు పెడతాం, సివిల్ వర్క్ మొదలు పెడతాము. అలాగే ఇక్కడ ఆసుపత్రి కూడా ఇక్కడ చూస్తున్నాం, రోగుల సంఖ్య పెరగడం, దాంతో ఈ ఆసుపత్రిని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఇక్కడ 350 కోట్లు పెట్టి, అక్కడేమో తుళ్ళూరులో మొదటి ఫేజ్ 500 పడగల ఆసుపత్రిని 650 కోట్ల రూపాయలతో దాన్ని ఆ పనులు ప్రారంభించాము. నేను ఒకటే అంటాను, ఈ ఆసుపత్రి అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్కి మీద ఇంత అవగాహన లేదు, లేకపోతే అప్పుడు ఇది పెద్ద ప్రాధాన్యమైన జబ్బు కాదప్పుడది. ఎవరు పుండు అనేవారు, లేకపోతే ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్య విధి, లేకపోతే కొంతమంది సిగ్గుతో ఇలా బయటపడకుండా పరీక్షలు చేయించుకోకుండా అది బాగా ముదిరి ప్రాణం మీదకి వచ్చే వరకు తెచ్చుకునేవారు. అలాంటిది ఇవాళ మనం ఈ మొబైల్ క్లినిక్ కూడా పెట్టి 2 క్లినిక్లు మరి అన్ని మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళలో అవగాహన తీసుకోవడం, వాళ్ళకి అక్కడక్కడే పరీక్షలు చేయడం, అవసరమైతే మందులు ఇవ్వడం, లేదు ముదిరితే వాళ్ళని ఇక్కడ రమ్మండం, ఇక్కడ మెడికల్స్ లేకపోతే సర్జికల్ వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. సో ఇలా చేసుకుంటూ వెళ్తుంటే ఒక తృప్తి మనకి. అంటే నేను ఇందాక అన్నాను, ఒక కాస్మిక్ ఒక ఎనర్జీ అంటే అది మా తల్లిగారైన బసవరామ తారకం గారు అండ్ మా నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. మనం ఏం చేసినా కూడా మనం తలుచుకొని రోజు ఉండదు. అలాగే దే ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ అస్. అండ్ ఎంతోమంది ఈ ఆసుపత్రిని చెప్పాను, దాతలు ముందుకు వచ్చి దే ఆర్ ఆల్సో డ్రైవింగ్ ఫోర్స్. అండ్ మన తెలుగు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు అయితేనేమి, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అయితేనేమి, లేకపోతే మా బ్యాంకర్స్ అయితేనేమి, పాత్రికేయులు అయితేనేమి, అందరూ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ముందు ఇలాగే ఎవరైతే మన విదేశాల్లో కూడా మన ప్రవాసాంధ్రులు ఉన్నారో వాళ్ళందరూ ఏదైతే సహకారాలు అందిస్తున్నారో ఇక్కడ వారు ఎలాగైతే అందిస్తున్నారో, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆనాడు 1988లో ఈ ఆసుపత్రి మొదలుపెట్టారు అన్నారు. అప్పుడు నాన్నగారు ఈ నుని దత్తాత్రేయ గారు చెప్పారు చరిత్ర అంతా. మరి తర్వాత 10 సంవత్సరాలు పట్టింది. ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వం మారడం, వాడు పెట్టిన ఇబ్బందులు, అవన్నీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి టాటా షోరబ్జీ మెమోరియల్ నుంచి 7.5 కోట్లు నిధులు తీసుకురావడం, ఎంపీ ల్యాడ్స్ సమకూర్చడం, వాటితో ఈ ఆసుపత్రిని పూర్తి చేయడం. అలాగే అప్పుడే 2000లో ప్రయాకు మొదటి లీనియర్ యాక్సిలేటర్ కొనడానికి ఆ రోజు అధ్యక్షురాలు శ్రీమతి పోలవరపు తులసి గారు ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయలు ఆసుపత్రికి అంత చేయడం జరిగింది. అలాగే చేస్తున్నాం. ఇలాగే ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని, ఇలాగే ముందు ఇక్కడ ఎక్స్పాన్షన్ అయితేనేమి, అక్కడ తుళ్ళూరులో కడుతున్న ఈ కొత్త ఆసుపత్రిని అయితేనేమి అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. నాకు
అందరి సహాయ సహకారాలతో అన్న ఒక విశ్వాసం అనే దానికంటే కూడా అయ్యి తీరుతుంది అని ఘంటాపథంగా చెప్తూ మరొకసారి ఈ యొక్క ఆసుపత్రి కోసం అహర్నిశలు కృషి చేసిన ఆసుపత్రి ఇన్సెప్షన్ నుంచి కూడా కల్పన గారు ఉన్నారు, ఇక్కడ సుశీల్ గారు ఉన్నారు, పెథాలజీ హెచ్ఓడి, అలాగే 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. సిబ్బంది కేవలం డాక్టర్లే కాదు, హెచ్ఓడీలే కాదు, కన్సల్టెంట్లే కాదు, అలాగే ఇక్కడ సిబ్బంది, అలాగే మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు డిఎన్ఎం కోర్సులు ఆ రోజు నర్సింగ్ డాక్టర్లు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తే ద బ్యాక్ బోన్ ఆఫ్ ద హాస్పిటల్ ఇస్ ద నర్సింగ్ డిపార్ట్మెంట్. మరి ఆనాడు ముందు చూపుతోనే ఆ కొరత వస్తుందని ముందు చూపుతోనే ఆనాడు మరి 2003లో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, 2006లో స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభించడం జరిగింది. అలాగే ఆ తర్వాత డిఎన్ఎం కోర్సులు, సో అదే మెడికల్ ఆన్కాలజీ కావచ్చు, సో రేడియేషన్ ఆన్కాలజీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, న్యూక్లియర్ మెడిసిన్ కావచ్చు, పెథాలజీ కావచ్చు, పాలియేటివ్ కేర్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఎన్ఎం కోర్సెస్ అకాడమిక్స్ మనం నడపగలుగుతున్నాం. సో ఇలాగా దేశంలోనే సింగులర్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్లో మనం మొదటి 5 ఆసుపత్రుల్లో ఉన్నాము. అలాగే మనకు వచ్చిన అక్రిడేషన్ ఏదైతే అక్రిడేషన్ ఉందో హెచ్ఎన్ఏపి, వాళ్ళు కూడా మనల్ని ఏదైతే మనం ఫాలో అవుతున్నాం ఇక్కడ వాటిని ప్రణాళికలుగా తీసుకుని ఒకటి మిగతా ఆసుపత్రులు కూడా వారిని వర్తింపజేసేలా, దేశంలో ఏ ఆసుపత్రి అయినా చేసేలా వాళ్ళు సూచించారంటే మరి అది మన ఆసుపత్రి యొక్క ఘన కీర్తి ఏంటో తెలియజేస్తుంది. సో ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు, అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.